రైట్ నౌ నేను చాలా మీటర్స్ హైట్లో ఉన్న ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఈ బ్రిడ్జ్ దాటేలోపు లెట్స్ డీకోడ్ ఫియర్. ఇక్కడ నుంచి 9 మంది దూకి చనిపోయారంట. మనకి బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటి? ఫియర్. కానీ నిజంగా చూస్తే ఫియర్ అంటే ఇమాజినేషన్ ఆఫ్ వాట్ కెన్ గో రాంగ్. సైన్స్ ఏం చెప్తుంది? ఫియర్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ రెస్పాన్స్. బ్రెయిన్లో డేంజర్ని సిగ్నల్ చేస్తుంది. అది మనకి హామ్ కాదు, అలర్ట్ సిస్టమ్. ఫియర్ని ఎస్కేప్ చేయడం సొల్యూషన్ కాదు. ఫియర్ని ఫేస్ చేయాలి, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే రీవైరింగ్. ఇప్పుడు బ్రిడ్జ్ మీద నేనున్నా. హైట్ చూస్తే చాలా లోతుంది, కానీ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడంతో అక్కడ మైండ్ లెర్న్ అవుతుందన్నమాట. ఐ కెన్ స్టాండ్ దిస్, ఐ కెన్ హ్యాండిల్ దిస్ అని. ఎక్స్పీరియన్స్ ఈజ్ ది యాంటీడాట్ టు ఫియర్. ఫియర్ని అవాయిడ్ చేయడం అంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, కానీ కన్ఫ్రంట్ చేయడం వల్ల ఇంత దూరం వచ్చేయగలం. నెక్స్ట్ టైం ఫియర్ వచ్చినప్పుడు అక్కడ నుంచి పారిపోకండి, దాన్ని అబ్జర్వ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, డీకోడ్ చేయండి.